ఇంకా లైవ్ నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఈ లైవ్లో. వెల్కమ్ టు దివి కామెడీ. అలా సరే. అవునా? అలా చూసుకోవాల్సిన అవసరం లేదా? సార్ భరిస్తారా? ఓకే. ఇంకా చెప్పండి. చెప్పండి చెప్పండి ఇంకా. అయ్యో శ్రీను బ్రో, ఓకే ఆఫ్టర్నూన్ కదా, చాలా బిజీగా ఉంటుంది. ఆఫీస్ వర్క్ కంప్లీట్. ఎవరిది, మీదా నాదా? మీదా నాదా అండి? నాదైతే అయిపోయింది, వెళ్ళి వచ్చాను, సైన్ చేయించుకొని వచ్చేసాను. నాదా వెళ్ళి వచ్చాను కదా సక్సెస్ఫుల్గా. ఇక రేపు 5 PM నుంచి 11 PM వరకు నా షో ఉంటుంది. వింటారా శ్రీనివాస్ గారు, వింటారా? మొన్న విన్నారా? పాట వేసాను, విన్నారు కదా మార్నింగ్. మళ్ళీ మార్నింగ్ డ్యూటీ వచ్చేసి నాకు 12కి ఉంది. కరెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదో ఒక టాపిక్ మీద, ఇప్పుడు ఈవినింగ్ ట్రాన్స్మిషన్ కదా, ఈవినింగ్ ట్రాన్స్మిషన్లో ఏముంటుంది, 5 PM నుంచి 5:50 PM వరకు సిల్వర్ స్క్రీన్ అని ఉంటుంది. అంటే సినిమా కబుర్లు చెప్పాల్సి ఉంటుంది. అయితే మళ్ళీ ఆ సినిమా కబుర్లలో మనం ఏదేదో రాస్తుంటాం కదా, మరి ఆ వర్డింగ్స్ అన్నీ ఆన్ ఎయిర్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే దానికి వింటూ ఉంటారు కదా, రేడియో వినడానికి కూడా ఒకరిని అపాయింట్ చేస్తారనమాట. వాళ్ళు ఏమన్నా అన్నీ సవ్యంగా మాట్లాడుతున్నారా లేదా, ఏదైనా మిస్టేక్స్ మాట్లాడుతున్నారా వినడానికి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన స్క్రిప్ట్ అంతా ఇలా ఇలా రాశానండి, మరి ఇదంతా ఆన్ ఎయిర్లో చెప్పొచ్చా అనే పర్మిషన్ అనమాట కరెక్షన్ అంటే. అది ఉంటుంది. ఇంకా వరల్డ్ వైడ్ ట్రెండింగ్ న్యూస్ అనేది ఉంటుంది అనమాట. మస్తీ మజా 8 o'clock ఉంటుంది, 8 PMకి ఉంటుంది. మనం దానిలో వరల్డ్ వైడ్లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ త్రూ గూగుల్ ద్వారా చూసి రాస్తుంటాం కదా. రాసినప్పుడు మరి ఏ న్యూస్లు వెళ్ళాలి, ఇలాంటి న్యూస్లు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అలాంటివన్నీ చూస్తారు. మనం రాసిన వర్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మరి ఆన్ ఎయిర్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మంచిగానే ఉండాలి కదా, అట్లా కరెక్షన్ చేస్తుంటారన్నమాట. సజెషన్స్ చేస్తుంటారు. అది అన్నమాట కరెక్షన్ అంటే. ఒకసారి వాళ్ళకు స్క్రిప్ట్ ఒకసారి చూపించి వాళ్ళ సైన్ తీసుకుంటే ఏంటంటే ఓకే యూ కెన్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ అన్నట్టు అనమాట. మీరు రాసినవన్నీ ఆన్ ఎయిర్లో వెళ్ళొచ్చు అని ధృవీకరించినట్లు. ఎందుకంటే అది చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది కదా. మాకు ఇంకేం పని మేడం అంట, జాయిన్ అవుతామంట. మీకు ఇంకేం పని అని మీరంటే పర్లేదు, నేను అనొద్దు కదా అట్లా. ఓకే, మీకు వీలున్నప్పుడు తప్పకుండా వినండి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు, 5 గంటల నుంచి 5:50 అంటున్నా, 8:45 వరకు నా ప్రోగ్రాం ఉంటుంది. ఇక తర్వాత నుంచి అన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే మధ్యలో మధ్యలో 10-15 నిమిషాలు రికార్డెడ్ ప్రోగ్రామ్స్, 10 నిమిషాల వార్తలు, పాటలు అన్నీ ఉంటాయి. వాటి మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. ఒక్కరే వెళ్తారా అంట, నేను ఒకదాన్నే వెళ్తాను, ఒకదాన్నే వస్తాను. ఎస్.